మీరు సిద్ధపరిచి నాయన వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా బిడ్డలతో మాట్లాడి ప్రభా నైనా ప్రభా నేను ఈ యొక్క శుభదినము నా ప్రభా రక్షణ ఆనందమును ప్రభు సంతోషమును కూడా ప్రభా పరలోకపు దూతలు కూడా ప్రభు తొంగి చూచున్నాయన్న ప్రభు మీ లేఖనములు సెలవిస్తున్నది ప్రభు స్తోత్రము దేవా స్తోత్రము నాన్న మీ దాసులు మీరు బలపరచండి ప్రభా నాన్న బాప్తిస్మ పొందుచుండగా ప్రభు ఈ లోకముల బిడ్డలు లోకరీతిగా పాతి పెట్టబడి ప్రభు ఆత్మ విషయములో జీవింపబడి ప్రభు వారొక్క ఈ లోకములో మీ వాక్యం పట్టుకుని జ్యోతులలో ప్రకాశించడానికి ప్రభు యవన బిడ్డలు మీరు దర్శించినందుకే స్తోత్రము నాయన ఈ లోకం నుంచి మీరు ప్రత్యేకపరిచినందుకే మీకు స్తోత్రము నాయన జీవిత కాలం అంతా కూడా ప్రభు మీ దయ మీ కృప మీ కనికరం బిడ్డల మీద ఉంచి ప్రభు ఎలాంటి పరిస్థితులైనా ప్రభు మీకు నమ్మకస్తులే జీవించి ప్రభు స్తోత్రము ప్రభు ఈ బిడ్డల ద్వారా మీ నామక మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి ప్రభు కుటుంబాలు దీవించండి ప్రభు సంఘంలో చిన్న ఆత్మ ఫలాలకై మీకు స్తోత్రాలు చెల్లించు ప్రభు ఈ యొక్క సృష్టిని జరిపించిన మీ దాసును కూడా మీరు బలపరిచి ప్రభు మీ నామకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించు త్వరలో రాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామలో మిక్కులంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రియ సహోదరి గోవింద్ గారు, నేను మిమ్మల్ని మాట్లాడగలని దైవజనుడిగా ఆశిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడని మీరు నమ్ముతున్నారా? ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అనేకులను స్వస్థపరిచి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి ఆయన అంటే కెట్టిన వాళ్ళు కొంతమంది ఆయనను సిలువ వేశారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు వారు తనంతట తానుగానే తన ప్రాణాన్ని సిలువ మీద మరి అర్పించి ఆయన మన కొరకు చనిపోయి మరలా 3వ దినాన తిరిగి లేచాడని మీరు నమ్ముతున్నారా? మరలా ఆయన త్వరలో రాబోతున్నాడని మీరు నమ్ముతున్నారా? అయితే ఆయన వచ్చే రాకడ పర్యంత వరకు దేవుని మందిరములో సంఘములో నమ్మకంగా జీవిస్తారని మాటిస్తారా? అంత మాత్రం కాదు, సంఘ కార్యక్రమాల్లోనేమి దేవుని విషయంలోనేమి దేవుని పని పాటలోనేమి మీ పని కన్నా దేవుని పనికి తగిన ప్రాధాన్యత ఇస్తారా? మీరిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రభు అయిన దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ